హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఎల్జీ టర్బో డ్రమ్ ఇన్వర్టర్ సిరీస్ వాషింగ్ మిషన్లో వచ్చే ఎల్ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు డిస్ప్లే మీద గమనించగలరు, ఎల్ఈ ఎర్రర్ అన్నది షో అవుతుంది కదా. ఇది వచ్చేసరికి మోటార్ రిలేటెడ్ కంప్లైంట్ అనమాట. ముందుకైతే మన పీసీబీ బోర్డ్ని మనం స్క్రూస్ అనేవి ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్కి పుష్ చేస్తే ఈ విధంగా మన పీసీబీ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసి మనం ఫస్ట్ ఏంటంటే మన పీసీబీలో ఎటువంటి షార్టేజ్ ఉందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. మన పీసీబీ నుంచి మోటార్కి సిగ్నల్ ఇస్తుంది కదా, అది చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి కదా, జాక్స్, మన పీసీబీ బోర్డ్ నుంచి మన మోటార్కి వెళ్ళే వైర్లు అలాగే మన ప్రెజర్ సెన్సర్కి వెళ్ళే వైర్స్ని మనం అన్నది చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా కట్ అయినాయా లేకపోతే వాటికి కంటిన్యూటీ వస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మన మోటార్ వైర్తో సహితం వాటన్నిటిని చెక్ చేసుకొని వాటన్నిటికీ కంటిన్యూటీ వస్తున్నట్టయితే ఒకసారి మన కంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మన ప్రెజర్ స్విచ్ అయితేనేమి మన వాటర్ ఇన్లెట్ పంప్ అయితే వీటి జాక్స్ని ఈ విధంగా ఓపెన్ చేసి వీటికి ఏమన్నా కార్బన్ పట్టిందా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కార్బన్ పట్టినట్టయితే మన సెన్సార్ అనేవి సిగ్నల్ని డిటెక్ట్ చేయడం పోవడం వల్ల కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒకసారి మనం స్పిన్లో పెట్టి ఆన్ చేద్దాం. మీకు మోటార్ చూపించాలన్న ఉద్దేశంతో మోటార్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి బయట పెట్టాను. మనం స్పిన్ లోలో పెట్టాం. ఇప్పుడు ఇది ఎప్పుడైతే 6 minutesకి రీచ్ అవుతుందో అప్పుడు మన మోటార్ అనేది రన్ అవ్వడం మొదలెడుతుంది. ఓకే, 6 minutesకి వచ్చింది. ఒకసారి మన మోటార్ దగ్గరికి వెళ్ళి మన మోటార్ అనేది రన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు ఇది గమనించగలరు, మన మోటార్ అనేది చిన్న చిన్న జర్క్స్ అయితే ఇస్తుంది కానీ మన మోటార్ అనేది పూర్తిగా రన్ అవ్వట్లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, కొంచెం కదిలింది కదా. ఈ విధంగా జర్క్స్ అయితే ఇస్తుంది కానీ మన మోటార్ అనేది రన్ అవ్వట్లేదు. ఇలాగ 1 నిమిషం పోయిన తర్వాత ఏంటంటే మన ప్యానల్ బోర్డు మీద 5కి వచ్చినప్పుడు ఎల్ఈ ఎర్రర్ అనేది మనకి షో అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించగలరు. దీని మీనింగ్ ఏంటంటే మన మోటార్ అన్న వరకు సప్లై అయితే వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను. మళ్ళీ నేను స్పిన్లో పెడుతున్నాను. స్పిన్ లోలో పెట్టి స్టార్ట్ చేశాను. మీరు ఒక టెస్టర్ కానీ లేదంటే మన మల్టీమీటర్ని డీసీ వోల్టేజ్లో పెట్టి ఈ జాక్స్ని ఒకసారి చెక్ చేసినట్లయితే వీటి మూటిట్లకి ఇండక్షన్ అని వస్తుంది మన టెస్టర్ మీద అయితే, లేదంటే మన మల్టీమీటర్ మీద అయితే వోల్టేజ్ షో చేస్తుంది అనమాట. నేను జస్ట్ టెస్టర్తో పెట్టి చూశాను. మన 3 పోల్స్కి సప్లై అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే మన మోటార్ బాగా తడిచిపోయింది వాటర్లో. ఆ వాటర్ ఎందువల్ల వచ్చింది, మన టబ్లోంచి అయినా వాటర్ లీక్ అవుతుందా ఏంటని చూద్దామని నేను 1 day అంతా దీనిలో వాటర్ ఫిల్ చేసి ఉంచాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్గా. నేనైతే టబ్ నుంచి ఎటువంటి లీక్ని అయితే నేను నోటీస్ చేయలేదు. నేను కస్టమర్ని అడిగింది ఏంటంటే వాటర్ దీంట్లో ఎలా ఫిల్ చేస్తారని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాటర్ స్పీడ్గా ఫిల్ అవ్వడానికి ఒక పైప్ ద్వారా వాళ్ళు ఫిల్లింగ్ చేసేవారు వాటర్. ఆ వాటర్ ఓవర్ ఫిల్లింగ్ అయిపోవడం వల్ల ఇక్కడ మీరు గమనించవచ్చు మరకలు. మన మోటార్ అనేది తడిచి లోపలికి సాఫ్ట్ ద్వారా వాటర్ లోపలికి వెళ్ళి మన మోటార్ అనేది షార్టేజ్ అయిపోయింది. ఇది ఇక్కడ కొత్త మోటార్ ఒకటి తెప్పించాను నేను. ఇప్పుడు రెండింటిని పక్కన పెట్టి మీకు చెక్ చేసి నేను చూపిస్తాను. పాడైపోయిన మోటార్కి అలాగే మన వర్కింగ్లో ఉన్న మోటార్కి తేడా ఏంటన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. ముందుకైతే మనం క్లామ్ మీటర్ని మనం కంటిన్యూటీ మోడ్లో పెడదాం. మీకు బీప్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, మనం 1 నుంచి 2 పోల్కి పెడదాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు 13.5 వచ్చింది క్లామ్ మీటర్ మీద. అలాగే 1 నుంచి 3 పోల్కి పెట్టాను నేను.
ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలాగే 2 నుంచి 3కి పెట్టాను, ఎటువంటి రెస్పాన్స్ లేదు. మన 2కి 3కి ఇది కంటిన్యూటీ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్కింగ్లో ఉన్న మోటార్కి నేను ఒకసారి పెట్టి చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు 13.5 వచ్చింది. అలాగే 1 నుంచి 3వ పోల్కి 13.2, 2 నుంచి 3వ పోల్కి 13.4, 13.3 వస్తుంది. అలాగే ఈ పాత మోటార్ మీరు చూడొచ్చు. మన 3rd పోల్కి అన్నది ఇది కంటిన్యూటీ రావటం లేదు. అంటే దీన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే మన మోటార్ పాడైందని. ఇప్పుడు మన వర్కింగ్లో ఉన్న మోటార్ని ఒకసారి పెట్టి మళ్ళీ మనం స్పిన్లో పెట్టి ఒకసారి ట్రైల్ వేద్దాం. ఒకవేళ మన మోటార్ వర్క్లో ఉంది కాబట్టి ఇది రన్ అవ్వాలి మనకి ప్రాపర్గా. ఓకే, వాటర్ అన్నది ఇందులో మొత్తం డ్రైన్ అయితే కానీ మన స్పిన్ అన్నది ఆన్ అవ్వదు. ఓకే, పాత మోటార్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, స్పిన్ లోలో పెడుతున్నాను నేను. లోలో పెట్టి ఒకసారి స్టార్ట్ చేసి మీకు మోటార్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను రన్ అవుతుందా లేదా అన్నది. ఇలా బయట పెట్టి చెక్ చేసుకోవడమే బెటర్ ఫ్రెండ్స్. అస్తమాటు మనం దాన్ని ఫిట్ చేసి ఓపెన్ చేయడం అన్నది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బయట పెట్టి ఇలా ట్రైల్ వేసుకుంటే ఓకే మన మోటార్ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది. ఓకే, దీని అయితే నేను ఫిక్స్ చేసేస్తాను. ఈ విధంగా మనకి ముందైతే మనం జాక్ని దీనికి సెట్ చేద్దాం. మన మోటార్కి వచ్చిన జాక్ ఉంది కదా, జాక్ నుంచి సెట్ చేసి దీనికి ఎటువంటి అడ్జస్ట్మెంట్ ఉండదు ఫ్రెండ్స్, అలైన్మెంట్ అడ్జస్ట్మెంట్. దీనికి ఓన్లీ పర్మనెంట్ పొజిషన్లో ఉంటుంది ఇది. ఆ విధంగానే మనం పెట్టేసి మళ్ళీ 13 నెంబర్ బోల్ట్స్ 2 వస్తాయి, అవి పెట్టి మనం టైట్ చేసేయడమే. మోటార్ ఓపెన్ చేయడం అన్నది నేను చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన వీడియో అన్నది బాగా లెంతీగా అవుతుందన్న ఉద్దేశంతో అది చూపించలేదు. ఈ విధంగా మన 2 స్క్రూస్ని జస్ట్ వాటికి ఎక్కించి లైట్గా టైట్ వేసి ముందుగానే మన బెల్ట్ని మన మోటార్ పుల్లీకి ఎక్కించాలి. మోటార్ పుల్లీకి ఎక్కించి తర్వాత మన టబ్కి ఈ విధంగా రొటేట్ చేయడం ద్వారా మనం బెల్ట్ని సులభంగా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడైతే ఫుల్ టైట్ వేసేసి ఒకసారి మనం ట్రయల్ వేసి చూద్దాం మన ఎర్రర్ అన్న ప్రాబ్లం మనకి సాల్వ్ అయిందా లేదా అన్నది. ఓకే, ఫుల్ టైట్ అయితే నేను చేసేసాను. ఒకసారి మనం టబ్ని పైకి లేపి ఇక్కడ మీరు చూడొచ్చు మన పాత మోటార్. ఒకసారి టబ్ని మనం పైకి లేపి ఒకసారి ట్రయల్ వేసి చూద్దాం మన ఎర్రర్ అన్న ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అన్నది. ఓకే, మళ్ళీ పవర్ ఆన్ చేశాను నేను, మళ్ళీ స్పిన్లో పెడుతున్నాను. ఓకే, స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఇది 6 మినిట్స్కి రీచ్ అవుతుందో మన స్పిన్ టబ్ అన్నది రొటేట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఓకే, మన వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, 6 మినిట్స్కి వచ్చింది ఇది. మీరు ఇక్కడ గమనించగలరు, వీడియోని నేను కొంచెం ఫాస్ట్ చేశాను. స్పిన్ స్టార్టింగ్లో ఒకసారి సైకిల్ తిరిగి ఆగుతుంది కదా, ఆ విధంగా ఆగింది. దీని తర్వాత అనేది మనకి కంటిన్యూ రన్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎర్రర్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.